ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోను మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి చాలు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, చదువుబడిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన మనస్సు నాకు, మాకు అందరికీ ప్రసాదించండి. వ్యర్థముగా పోకుండా మీ మాటలు ప్రతి హృదయంలో ముద్రించి భద్రపరిచి ఫలించినట్లు కృప చూపించండి. వట్టివాడను మట్టివాడను అయోగ్యుడు ఎన్నిక లేనివాడు సిలువు చాటున మరుగుపరుచుకోండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒకసారి నాతో కలిసి ఈ మాట అందరూ పలకండి. మనము లేచి, అందరూ పలకాలి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. ఇది సబ్జెక్ట్. ప్రియులారా, యాకోబు సంగతి మనకందరికీ తెలుసు. యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థము. యాకోబు తండ్రిని మోసము చేసి, అన్నను మోసము చేసి, ఆయన సిరియా దేశంలోని పద్దనరామునకు ప్రయాణమై వెళ్ళాడు. తల్లి సలహాను బట్టి, తల్లి సలహా మేరకు వెళ్ళినటువంటి యాకోబు 20 సంవత్సరములు మేనమామ గారి దగ్గర ఉన్నాడు. ఏం పేరు మేనమామ పేరు? ఎట్టి చెప్పండి. లాబాన్ అనగానే పాస్టర్ గారికి వెళ్ళి చూస్తున్నాను ఏంటి? ఈ లాబాన్ గారు కాదు, ఆ లాబాన్. ఆయన దగ్గరికి వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఉన్నాడు. మొదటి భార్య కోసము, రెండవ భార్య కోసము, లేయా కోసము, రాహేలు కోసము 14 సంవత్సరములు కొలువు చేశాడు. అయితే ఆయన 20 సంవత్సరములు లబాను దగ్గర సిరియా దేశంలోని పద్దనరాములో ఆయన నివాసము చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మేనమామ యాకోబు మేనమామ పేరేం పేరు? ఎట్టి చెప్పండి. ఆహాబా, లాబాన్. ఎందుకు మరలా అడిగానంటే మోసగాళ్లకు మోసగాడు ఎవరు? లాబాను. ఈయన నమ్మకముగా కొలువు చేశాడు, నమ్మకముగా గొర్రెలు కాశాడు, నమ్మకముగా దాసుడుగా ఉంటూ మేనమామకు నమ్మకముగా పనిచేశాడు. అయితే యాకోబునకు దేవుడు తోడై ఉండి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. విస్తారమైన గొర్రెలు, విస్తారమైన మేకలు, ఎడ్లు, పశువులు, ఆబోతులు, అన్ని విధములుగా
ధనధాన్యములతో ఆయన వర్ధిల్లునట్లుగా ప్రభు కృపనిచ్చాడు. 20 సంవత్సరములు గడిచిన తరువాత ఇక మేనమామ అలాగే మేనమామ కుమారులు యాకోబు అంటే కొంచెం అసూయగా చూస్తున్నారు, అసూయగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తండ్రి ఆస్తి అంతా కాజేస్తున్నాడు యాకోబు, మన తండ్రి ఆస్తి అంతా కూడా మరి అపహరిస్తున్నాడు యాకోబు అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు యాకోబు వినేనని మనము చూస్తాము. విని ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి భార్యలను ప్రియులారా మరి బిడ్డలను అందరిని తీసుకొని ఆయన ప్రయాణము మరలా కానానుకు తిరిగి రావడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. ఈయన వెళ్ళేటప్పుడు ప్రియులారా ఆయన మేనమామ గారి దగ్గరకు వెళ్ళేటప్పుడు యాకోబు జీవితంలో యాకోబు పారిపోయేటప్పుడు ముఖ్యమైనటువంటి 3 రాత్రులు మనకు కనబడతాయి యాకోబు జీవితంలో. ఒకటి పారిపోయిన రాత్రి, 2 తిరిగి వచ్చిన రాత్రి, 3 ఆశీర్వదించబడిన రాత్రి. ఈయన పారిపోయేటువంటి రాత్రి 28, 9, 10 వచనాలు చదవద్దు. బెర్షెబా నుండి హారాను వైపుకు వెళ్ళుచని వ్రాయబడింది. ఆయన హారాను వైపుకు అచోటి రాళ్లలో ఒక రాయి తలగడగా చేసుకొని ఆయన నిద్రించినట్లు చూస్తూ ఉన్నాము. ఆ నిద్రలో ప్రియులారా ఈయన ఒక కలగంటున్నాడు. భూమికి ఆకాశమునకు నిచ్చెన వేయబడి ఉన్నది, దేవదూతలు పైకెక్కుచున్నారు, క్రిందికి దిగుచున్నారు. ఆ క్రమములో ఈయన కలను చూస్తూ ఉన్నాడు. ఆయన మెళుకు వచ్చిన తరువాత ఆయన స్థలమునకు ప్రియులారా ఇది పరలోకపు గవిని, ఇది చాలా భయంకరమైన స్థలమని చెప్పి ప్రియులారా ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి నూనె పోసి ప్రియులారా అక్కడ ఇది బేతేలని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. అంతవరకు బాగానే ఉంది. ఒక ఒడంబడిక చేశాడు, ఒక నిబంధన చేశాడు దేవునితో. దేవా, నేను మేనమామ గారి ఊరుకు వెళ్ళి అక్కడ నుండి మరలా తిరిగి వచ్చేటప్పుడు నేను క్షేమము కలిగి వస్తే, అన్న వస్త్రములతో ఉంటే, క్షేమముగా ఉంటే, మంచిగా నేను తిరిగి వస్తే, నాకు నీవు క్షేమాన్ని కలిగిస్తే మరలా తిరిగి వచ్చేటప్పుడు ఇటుగానే వస్తాను. నేను ఈ స్థలములో నూనె పోసి శంకుస్థాపన చేసి బేతేలని పేరు పెట్టిన ఈ స్థలములోనికి వచ్చి మందిరమును కట్టిస్తానని ఒక ఒడంబడిక చేసుకున్నాడు. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. అయితే 20 సంవత్సరములైన తర్వాత అతడు తిరిగి వచ్చినట్లు చూస్తూ ఉన్నాము. అయితే తిరిగి వస్తూ ప్రియులారా 33వ అధ్యాయము ఆదికాండం 16, 17 వచనాలు చదవద్దు. ఆయన త్రోవను తిరిగి వస్తూ సుక్కోతులో దిగినట్లు మనము చూస్తూ ఉన్నాము. అంటే మొదట వెళ్ళినటువంటి నిబంధన చేసుకున్నటువంటి ఆ మొదట వెళ్ళిన దారిలోనికి రాలేదు, నిబంధన చేసుకున్న ప్రాంతానికి రాలేదు. రాయి మీద ప్రియులార నూనె పోసి దేవునితో నిబంధన చేసి మందిరము కట్టిస్తారని ఒడంబడిక చేసుకున్న ప్రాంతానికి రాలేదు, ఆ చోటికి రాలేదు. సుక్కోతునకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ గుడారం వేసుకున్నాడు, అక్కడ పాకలు వేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, గమనించాలి, అంత మాత్రమే కాదు. ఆయన అక్కడ నుండి మరలా ఏం చేశాడంటే ఆ క్రిందికి మనము చూస్తే ప్రియులారా 18, 19 వచనాలు చూస్తే ఆయన తరువాత కానాను దేశంలో ఉన్న షకేమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములో
వేసుకొనెను. జాగ్రత్తగా వినాలి. అక్కడ గుడారములు వేసుకున్నాడు. అంటే కానాను దేశములో ఒక ఊరు అది, లేక ఒక పట్టణం అది. ఆ కనాను దేశములో ఒక చిన్న దేశము ప్రియులారా. ఆ దేశము అక్కడ ఎవరుంటున్నారు అంటే ప్రియులారా, నోవహు సంతానములో 3 కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి షేము ఉన్నాడు. క్షమించండి, హాము ఉన్నాడు. హాము కుమారుడు కానాను ఉన్నాడు. కానాను సంతానమైనటువంటి హివ్వీయుడు అనేటువంటి వ్యక్తి, అక్కడ హామోర్ అనేటువంటి వ్యక్తి, అతడు హివ్వీయులకు చెందినటువంటి వ్యక్తి. ఆ దేశమునకు రాజుగా ఉంటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పడం జరిగి గట్టిగా. హివ్వీయులనగా శాపగ్రస్తమైనటువంటి సంతానము. కానాను ప్రియులార కుమారులలో ఒకడు హివ్వీయుడుగా కనబడుచు ఉన్నాడు. కానాను శపించబడ్డాడు. నోవహు ప్రియులార కానాను శపించినట్లు మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ హివ్వీయులకు చెందినటువంటి ప్రియులార ఆ వంశపు వాడు హివ్వీయుడైనటువంటి హామోరు ఆ దేశములో ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియులార గమనించండి, ఇక్కడ ఆ దేశమునకు రాజుగా ఉంటూ ఉండగా ఆ హామోర్ అనేటువంటి కుమారుడు, అతని పేరు షెకెముగా మనము చూస్తున్నాము. స్తోత్రం చెప్పడం గట్టిగా. అయితే యాకోబు కుమార్తె అయినటువంటి దీనా ఆ దేశములో అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు కుమార్తెలను చూచుటకు వెళ్ళింది. ఎవరిని చూడటానికి? ఏం మాట్లాడరేంటి? ఏం పని? ఏం పని? ఏమి పని పాట లేదు. ఊరికినే వెళ్ళింది సరదాగా. ఆ దేశ ప్రజలు అన్యులు, దేవుని భయము లేని వారు, దేవుని భక్తి లేని వారు, ప్రియార క్రమము లేనటువంటి వారు. ఆ దేశపు కుమార్తెలను చూచుటకు వెళ్ళింది. సరదాగా తిరుగుతా ఉందంటే వీధులంపటి బజార్లు ఉంది. పని లేదు, పాట లేదు. ఈ టైప్ ఆఫ్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఏసు రక్తమే రోజు ఇదే వాళ్ళ టీవీలో. వాడు ఈవిని తీసుకెళ్ళాడు, ఈడ ఆవిని తీసుకెళ్ళాడు. సరదాగా పోతే ఇట్లాగానే ఉంటాయి. అయితే అక్కడే రాయబడింది, హామోరు కుమారుడైనటువంటి షెకెము ఈమెను చూచెను. ఎవరిని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడు అంటే ఇక చూసుకునే పనే. దేవుడు కళ్ళు తిని చూడటానిక ఏంటి పాస్టర్ గారు? నన్ను గురించి చూడబాకండి మీరు. స్తోత్రం చెప్పడం జరిగి గట్టిగా. సరే, చూస్తే పర్వాలేదు, అంతటితో ఊరుకోలేదు. ఆమెను పాడు చేశాడు, ఆమె జీవితమును పాడు చేశాడు. ఆమెను ప్రియులార చెరిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఆ అవమానమును భరించలేని స్థితిలో తండ్రికి చెప్పింది. ఈ దీనా తండ్రికి చెప్పినప్పుడు అలా కొంత సమయానికి ఇదిగో హామోరు వెళ్ళాడు. ఏమయ్యా, మీ కుమార్తె అంటే మా వాడు మనసు పారేసుకుంటున్నాడయ్యా, మీ కుమార్తెను మా అబ్బాయికి ఇచ్చి పెండ్లి చెయ్యండి. అలా ఎలా కుదురుద్దయ్యా? సరే, పిల్లలు పనికి వెళ్ళారు, పొలాలకు వెళ్ళారు, పనులకి. సరే, మా కుమారుడు వచ్చినాక మాట్లాడదామని మరలా రండి అంటే కుమారుడు వచ్చిన తర్వాత పోయారు. వారితో మరలా మాట్లాడయ్యా, మీ చెల్లిని యాకోబు గారు మీ కుమార్తెను మరలా తండ్రి కొడుకులు అడిగారు, మా అబ్బాయికి ఇవ్వండి. కపటంగా వాళ్ళు ఏం చేశారంటయ్యా, మేము సున్నతి చేయించుకునేటువంటి వారము, మీరు సున్నతి లేనటువంటి వారు, మేము ఎలా ఇస్తామయ్యా అంటే, సరే మీకులాగనే మేము కూడా సున్నతి చేయించుకుంటామయ్యా. సరే, మంచిది, అట్లయితే సున్నతి కార్యక్రమం జరిగించుకోండి. సున్నతి జరిగించారు. ప్రియులారా, అంతవరకు బాగానే ఉంది. మీ సాంప్రదాయాన్నే పాటిస్తాము, మీరు చెప్పినట్లే చేస్తామనగానే సున్నతి కార్యక్రమం కూడా జరిగింది. 3వ దినము బాధపడుచు ఉండగా, వారు పడకల మీద ఉండగా, ప్రియులారా, ఆ దీనా సహోదరులు షిమ్యోను
లేవీయులు, అదుగో హివ్వీయులైనటువంటి వారందరినీ, ఆ గ్రామంలో ఉన్న వారందరినీ, ఆ పట్టణంలో ఉన్న వారందరినీ ప్రియులారా ఓస కోత కోసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసు రక్తమే నమ్మక ద్రోహంగా చంపేశారు. ఆ చంపేసినటువంటి సందర్భంలో ప్రియులారా వారి ఆస్తిని దోచుకున్నారు, వారి వెండి బంగారమును దోచుకున్నారు, వారికున్న కలిగిన సమస్తమును దోచుకున్నారు వారు. యాకోబు అంటున్నాడు, ఏంట్రా ఈ పని చేశారు మీరు? ఎందుకు ఇలా చేశారు మీరు? ఇదిగో మనము కొంచెము జనము కదా, మనము తక్కువ జనము కదా, ఎందుకు దేవుని భయం లేకుండా పని ఎలా చేశారు మీరు? మా చెల్లిని ఇలా చేస్తే మేము చూస్తా ఊరుకోవాలా అన్నారు. అయితే యాకోబు చాలా దుఃఖపడ్డాడు, యాకోబు చాలా బాధపడ్డాడు. దీనంతటికి కారణం ఏమిటి అంటే ప్రియులారా, యాకోబు పారిపోవచ్చున్నటువంటి రాత్రి, కలగలిగినటువంటి రాత్రి, రాయి తలగడగా చేసుకొని నిద్రించిన రాత్రి, మెళుకు వచ్చినటువంటి సందర్భంలో ఆ రాయి మీద నూనె పోసి, అయ్యా క్షేమముగా వస్తే, సుఖముగా తిరిగి వస్తే ఇక్కడ నేను నీకు మందిరమును కట్టిస్తానని ఒడంబడిక చేసుకొని శంకుస్థాపన చేసి వెళ్ళినటువంటి ఆ రాత్రి వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పి తిరిగి వచ్చేటప్పుడు మరల అటుగా రాకుండా దేవునికి ఇచ్చిన మాటను యాకోబు ఏం చేశాడు? మర్చిపోయాడు. యేసు రక్తమే వాడంబడికిని మర్చిపోయాడు, వాగ్దానమును మర్చిపోయాడు, చేసిన నిబంధనను మర్చిపోయాడు. అందుకే కుమారులు నరహంతకులయ్యారు. అందుకే ఒడంబడికి మర్చిపోయిన దానిని బట్టి కుమారులు నరహంతకులయ్యారు. కుమార్తె చెరపబడింది. ప్రియులారా, జీవితము, వారి జీవితాలు ప్రియులారా పాడైపోయినట్లు మనము చూస్తూ ఉన్నాము. బిడ్డలు చెడిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాము. స్తోత్రం చెప్పడం జర గట్టిగా. దీనంతటికి కారణం ఏమిటి? దీనంతటికి కారణం ఏమిటి? యాకోబు దేవునితో చేసిన ఒడంబడిక మరచిపోవడమే కారణం. అందుకని ఆ 34వ అధ్యాయములంతా కూడా మనము చూడగలం. అయితే దేవుడు 20 ఏళ్ళు గమనిస్తూ వచ్చాడు, 20 ఏళ్ళు చూస్తూ వచ్చాడు. యాకోబులో ఆశీర్వాదం అయితే పొందాడు, కానీ ప్రియులారా ఆశీర్వాదం అయితే పొందాడు ఎబ్బోకురేవు దగ్గర, అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆయనలో మార్పు కనబడడం లేదు, జీవితంలో మార్పు కనబడడం లేదు, ప్రవర్తనలో మార్పు కనబడటం లేదు, బిడ్డల్లో మార్పు కనబడటం లేదు, కుటుంబంలో మార్పు కనబడటం లేదు, నడవడికలో మార్పు కనబడటం లేదు, ఆయన తీరులో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, బ్రతుకులో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. చబలగొట్టి వైపచ్చండి ప్రభు నామము. చూచి 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 దేవుడే జోక్యం చేసుకుంటూ ఉన్నాడు 35వ అధ్యాయంలో. స్తోత్రం చెప్పడం జర గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతకాలము నేను చూస్తూ ఉండాలి యాకోబు? ఎంతకాలము నిన్ను భరిస్తూ ఉండాలి యాకోబు? నాకు ఇచ్చిన మాటలు నీవు మర్చిపోయావు, నాతో చేసిన ఒడంబడికను నీవు మర్చిపోయావు, నాతో చేసిన వాగ్దానమును నీవు మర్చిపోయావు. అందుకే నీ కుమార్తె చెరపబడింది, అది కూడా నీకు గుర్తులేదు. అందుకే నీ బిడ్డలు నరహంతకులయ్యారు, లేవి షిమ్యోనులు, అది కూడా నీకు మనసు పెట్టడం లేదు, నీవు అది కూడా నీకు గుర్తు లేకుండా పోయింది. ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు నీవు. అందుకని దేవుడే జోక్యం చేసుకొని 35వ అధ్యాయం 1వ వచనములో ప్రియులారా మనము చూస్తే, చదివే వాళ్ళకు ఒక మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి చదివే వాళ్ళకి. దేవుడు యాకోబుతో, నీవు లేచి, గమనించాలి, నీవు లేచి బేతేలునకు వెళ్ళి, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు. దేవుడు అంటున్నాడు యాకోబును పలకరించి,
యాకోబుతో నీవు లేచి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, రెండు చేతులు ఎత్తి చెప్పండి రా. నీవు లేచి, ఎక్కడ నుండి లేవాలి? అడగారిన స్థితి నుండి లేచి, ఆత్మీయత కోల్పోయిన స్థితి నుండి లేచి, దైవ భయమును విడిచిన స్థితి నుండి లేచి, భక్తిని విడిచిన స్థితి నుండి లేచి, క్రమమును విడిచిపెట్టిన స్థితి నుండి లేచి, అగ్గు పగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న విధానం నుండి లేచి, స్తోత్రం చెప్పు గట్టిగా. తర్వాత అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ, స్తోత్రం చెప్పు గట్టిగా, ఎక్కడ నివసించాలి? గట్టిగా చెప్పు, ఎక్కడ నివసించాలి? మనం ఏడ నివసిస్తున్నాం? మనం ఏడ నివసిస్తున్నాం? కుర్రోడుకు బైక్ ఇవ్వకూడదంట, పాస్టర్కి మైక్ ఇవ్వకూడదంట. నడపడం అంటే ఆడికి కంట్రోల్ తెలియదు, ఏడోసారి పొడిసే పనే గుద్దుకునే పని. ఈ పాస్టర్కి కూడా బైక్ ఇస్తే ఆపటం తెలియదు తొందరగా. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. హల్లెలూయా. తమలపాకులు కట్ట, పొగాకు పట్ట, పాస్టర్ పొట్ట ఎప్పుడు తడుపుతా ఉండాలంట. కూలి కావాలి కదండి, అప్పుడే దొరుకుతా ఉంటాయి మాటలు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు బేతేలులో నివసించడము చేతకాలేదు, బేతేలులో నివసించడము తెలియలేదు, బేతేలులో నివసించాలని ఆలోచన లేదు. బేతేలు సంగతి మర్చిపోయాడు, బేతేలులో మందిరము కట్టాలని మర్చిపోయాడు, బేతేలుకు వెళ్ళాలని మర్చిపోయాడు, బేతేలులో ఆరాధించాలని మర్చిపోయాడు, బేతేలులో దేవుడు మాట్లాడింది మర్చిపోయాడు, బేతేలులో దేవుడు కాపాడింది మర్చిపోయాడు. చమలు కొట్టి మరి ప్రభు నామాన్ని. బేతేలు దేవుని మందిరము, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బేతేలులో దేవుని సహవాసం ఉంది, స్తోత్రం చెప్పండి గట్టిగా. బేతేలులో దేవుని సన్నిధి ఉన్నది, స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి పరిస్థితి కలిగిన బేతేలుని యాకోబు మర్చిపోయాడు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. హల్లెలూయా. లోతు నివాసమైతే, గమనించాలి, లోతు నివాసమైతే సొదొమ గొమొర్రాల ప్రియులారా ఆ ద్వారము దగ్గర గవిని దగ్గర నివాసము అంటే పెత్తనాలు పేలాలు రెండో పనే లేదు. ఇక కొంతమందికి ఇదే పని. ఇంట్లో సంగతి వదిలేసి బయట సంగతి మాత్రం ఈ టంటగా ఆడ సంగతి నీకెందుకు, నీదేందు నువ్వు చూడు ముందు. కవిని దగ్గర ఉండడం అంటే ఏంటి? వచ్చే పోయే వాళ్ళకు తీర్పు చేయటమే పని, అదే పనిగా పెట్టుకున్నాడు. అబ్రహాము నివాసము ప్రియులార సింధూర వృక్ష వనములో, చప్పలు కొట్టి మైపరచండి ప్రభు నామము. ఈ రాత్రి నీ నివాసము ఎక్కడ సోదరి? ఈ రాత్రి నీ నివాసము ఎక్కడ సోదరుడా? భక్తిహీనులలో నీ నివాసమా? త్రాగుబోతులలో నీ నివాసమా? తిరుగుబోతులలో నీ నివాసమా? తిట్టుబోతులతో నీ నివాసమా? లోక సంబంధమైన ప్రజల మధ్య నీ నివాసమా? బేతేలుకు వెళ్ళి అక్కడ నివాసము చేయటం ప్రారంభించి రాత్రి, స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. అప్పుడు దేవుడు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు, అప్పుడు దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు, అప్పుడు నిన్ను ప్రియులారా నీతో సహవాసం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. తర్వాత నీ సహోదరుడైన యేసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. అయితే ప్రియులారా ఈ మాటలన్నీ చెప్పాడు యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్ద ఉన్న వారందరితో, మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, ఎవరిని పారేయాలి? అన్య దేవతలు. ఎవరున్నారు అన్ని దేవతలు? మనలోనే ఉంటారు. చెడ్డ కార్యములే అన్య దేవతలు దేవుళ్ళు, చెడ్డ లక్షణములన్నీ దేవతలు దేవుళ్ళు. ప్రియులారా
దానిని పారవేయండి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. అంటే బేతేలుకు వెళ్ళిన తర్వాత అన్య దేవతలనే స్వభావములు, అన్య దేవతలనేటువంటి లక్షణములు, అన్య దేవతల యొక్క కార్యములు దేవుని ప్రజలలో విశ్వాసులలో ఉండడానికి వీలు లేదు. అవి పారవేయాలి. తర్వాత అంటున్నాడు కదా, మిమ్మును మీరు శుచిపరుచుకొని, ఇది మారు మనస్సును చూపిస్తా ఉంది. మిమ్మును మీరు శుచిపరుచుకొని, ఏం పరుచుకోవాలి? శుచిపరుచుకొని. అంటే మీ మనస్సును శుచిపరుచుకో, నీ మాటలు శుచిపరుచుకో, నీ హృదయాన్ని శుచిపరుచుకో, నీ తలపులు శుచిపరుచుకో. అంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మారు మనస్సు అనుభవం. తర్వాత ఏమంటున్నాడు? మీ వస్త్రములను, ఇది బాప్తిస్మమును చూపిస్తా ఉన్నది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బాప్తిస్మమును చూపిస్తా ఉన్నది వస్త్రములు మార్చుకొనుట. నయోమి కూడా అంటుంది కదా, ఇదిగో బోయజు దగ్గరికి వెళ్ళబోతున్నావు నీవు, ఇదిగో నీ వస్త్రములు మార్చుకో అని చెప్పి, తైలము పూసుకో అని చెప్పి రూతుకు హితోపదేశం చేస్తున్నది ప్రియులారా నయోమి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. పాపపు జీవితము, పాత వస్త్రము, పాపపు బ్రతుకు, పాత వస్త్రము, పాపపు నడవడిక, పాత వస్త్రము, పాపపు తలంపులు, పాత వస్త్రము, ప్రాచీన పురుషుడు, పాత జీవితం, రోత జీవితం. దేవుని ప్రజలు మందిరమునకు వచ్చేటప్పుడు, వాక్యమును చదివేటప్పుడు, యేసయ్యను ఆరాధించేటప్పుడు, బేతేలులో నివసించడం మొదలుపెట్టినప్పుడు మీ వస్త్రములను చెప్పండి మార్చుకొనుడి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోనికి వెళుతున్నాం. ఇప్పుడు దాకా చెప్పిందో పొద్దాతనే. ఇప్పుడు చదవండి మన మాట. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? అందరు చెప్పండి, ఎక్కడికంట? ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? మీ మనస్సులు మార్చబడి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్న తరువాత, మీ వస్త్రములు మార్చుకున్న తరువాత అప్పుడు మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. అయితే బేతేలులో ఉన్నటువంటి 7 ఆత్మ సంబంధమైన ఆత్మీయ అనుభవాలలో నెంబర్ 1, ఎందుకు వెళ్ళాలి బేతేలుకు అంటే ఫస్ట్ పాయింట్, బేతేలులో బలిపీఠము కట్టుటకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి చెప్పండి? బేతేలులో బలిపీఠం కట్టడానికి బేతేలుకు వెళ్ళాలి. 35:7 ఆదికాండం 35:7 త్వరగా. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలని పేరు పెట్టిరి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. 2 చేతులు ఎత్తి చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? మనము లేచి, జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అటు ఇటు తిరుగుతున్నారు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనము లేచి బేతేలుకు వెళ్ళుదామని చెప్పగానే ప్రియులారా, 2 భార్యలు, వారి దాసీలు, ప్రియులారా వారి పిల్లలు అందరూ కూడా మంచిగా స్టడీ అయిపోయారు. అందరూ సిద్ధపాటైపోయారు. రెడీ అన్నట్లుగా అందరూ రెడీ అయిపోయి బేతేలుకు వెళ్ళారు. అంటే ఆ ప్రియులారా, అన్న దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి, తల్లి దగ్గర నుండి పారిపోయే ముందు నేను చెప్పినట్లుగా హరాను వైపుకు వెళ్ళాడే. అక్కడ బేతేలని ఆ రాయి మీద నూనె పోసి, తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి ప్రియులారిది బేతేలని పేరు పెట్టాడే. అక్కడికి వెళ్ళాను. చప్పలు కొట్టి వైపొచ్చండి ప్రభు నామమున. పాయింట్లోకి రండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? చదవండి. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ప్రియులారా, అక్కడ బలిపీఠమును కట్టి ఏల్ బేతేలను పేరు. అంటే ఏంటి దాని అర్థము? బేతేలు దేవుడు. అంటే దాని అర్థం ఏమిటంటే, బేతేలులో నాకు ప్రత్యక్షమైన దేవుడు, బేతేలులో నాకు
అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టెను. బలిపీఠమును కట్టెను. బలిపీఠము చాలా ఇంపార్టెంట్. అప్పట్లో ప్రియులారా, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవదు. 70 సంవత్సరములు యూదా ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. ఆ చెర ముగించుకొని 3 విడతలుగా వచ్చారు, 3 గుంపులుగా వచ్చారు. 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా ఆధ్వర్యంలో కొంతమంది వచ్చారు, ఎజ్రా ఆధ్వర్యంలో కొంతమంది వచ్చారు. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో మరి కొందరు వచ్చారు. ఈ వచ్చినటువంటి వారు ప్రియులారా ఇళ్లకు వెళ్ళినట్లుగా లేదు, వ్యవసాయం చేసుకున్నట్లుగా లేదు, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళినట్లుగా లేదు, పని పాటలు చేసుకోవడానికి వెళ్ళినట్లుగా లేదు. వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారు వచ్చేటప్పటికి ఎలా ఉందంటే, ముందు ఉన్నటువంటి సొలొమోను కట్టించిన మందిరము పడగొట్టబడి ఉంది. ఆ మందిరము పడగొట్టబడినటువంటి స్థలములో ఖాళీగా ఉంది. ఖాళీ స్థలమే ఉంది, మందిరము లేదు. అయితే ఇప్పుడు ఆ మందిరం ఉన్నటువంటి ఆ ఖాళీగా, మందిరము పడగొట్టబడి ఖాళీగా ఉన్న స్థలములో వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, అక్కడ బలిపీఠమును కట్టి మోషే నియమించిన ధర్మశాస్త్రమును చదువుతూ ప్రియులారా ఆరాధన చేయడం ప్రారంభించారు. చప్పట్లు కొట్టి మైపచ్చండి ప్రభు నామం. అంతేకాదు అబ్రహాము 12వ అధ్యాయము 9-10 వచనాలలో బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు రాజుల గ్రంథము ప్రియులారా 18వ అధ్యాయములో బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తున్నాము. అంతేకాదు ప్రియులారా ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనములో నోవహు ఓడలో నుండి వచ్చి బలిపీఠము కట్టినట్లుగా మనము చూడగలము. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు మనిషిని కలుసుకోవాలి అంటే, దేవుడు మనిషితో మాట్లాడాలి అంటే, దేవుడు మనిషితో సత్సంబంధము కలిగి ఉండాలి అంటే బలిపీఠము కట్టి ఆ దహన బలిని ప్రియులారా అర్పించినప్పుడు ఆ బలిపీఠములోనికి దేవుడు సాక్షాత్తుగా దిగి వచ్చి ప్రియులారా బలి అర్పించినటువంటి నాయకులతో కావచ్చు, రాజులతో కావచ్చు, యాజకులతో కావచ్చు, భక్తులతో కావచ్చు, దేవుడు బలిపీఠములోనికి దిగి వచ్చి మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు చూడగలము. చప్పట్లు కొట్టి వైపచ్చండి ప్రభు నామము. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రియులారా మనిషిని ప్రియులారా దేవుడు కలుసుకోవడానికి కట్టినటువంటి బలిపీఠం అది. మనిషితో దేవుడు మాట్లాడటానికి, దేవుడు దిగి రావడానికి కట్టిన బలిపీఠం అది. దేవునితో ప్రియులారా మనిషితో దేవుని సంబంధాన్ని చూపిస్తా ఉన్నది వారు కట్టిన బలిపీఠములో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అబ్రహాము బలిపీఠము కట్టి అక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు. ఇదే బలిపీఠము, ప్రార్థన బలిపీఠం. అందరూ చెప్పండి బలిపీఠం. స్తోత్రం చెప్పాలి అందరూ గట్టిగా. అంటే ప్రార్థన ద్వారా అబ్రహాము దేవుణ్ణి కలుసుకుంటూ ఉన్నాడు. ఏలియా కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏలియా ప్రజల పక్షముగా దేవుణ్ణి కలుసుకుంటూ వచ్చాడు. నోవహు కూడా బలిపీఠము కట్టి దహన బలులను, పవిత్ర పక్షులను, పవిత్ర పశువులను ప్రియులారా దహన బలిగా అర్పించినప్పుడు అందులో నుండి సువాసనను దేవుడు ఆగ్రహించాడు. అంటే దిగి వచ్చాడు బలిపీఠములోనికి దేవుడు. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇది ప్రియులారా వారి సమర్పణ జీవితమును చూపిస్తా ఉన్నది, వారి ప్రార్థన విధానమును చూపిస్తా ఉన్నది, వారికి ఉన్నటువంటి దేవునితో ఉన్న సంబంధమును చూపిస్తా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి వైపొచ్చండి ప్రభు నామము. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను, బహు ప్రియమాయెను సార్థక. చప్పట్లు మాకులేదు. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను, బహు ప్రియమాయెను సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. జయమని పాడేదా
జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుధా జయ హే జయ హే జయ హే జయ హే స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు రెండు చేతులెత్తి చెప్పు చిరునవ్వుతో చెప్పు బేతేలునకు వెళ్ళుదము బేతేలునకు వెళ్ళినటువంటి యాకోబు తన ఇంటి వారు నెంబర్ 1 బేతేలులో ఏం చేస్తున్నారు కట్టకపోయారులే మాటల్లో చెప్పండి ఏం చేస్తున్నారు వాళ్ళు బలిపీఠము కట్టుచున్నారు స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా హల్లెలూయా అయ్యా బేతేలును నేను మర్చిపోయాను ఒడంబడికను నేను మర్చిపోయాను నీతో ఇచ్చిన మాటను నేను మర్చిపోయాను బేతేలులో ఆరాధన నేను మర్చిపోయాను ఆ మాట చెప్పినందుకు నీకు కృతజ్ఞతలయ్యా నన్ను లేపినందుకు నీకు స్తోత్రములు నన్ను హెచ్చరించినందుకు నీకు స్తోత్రములని ఇంటి వారందరితో వెళ్ళి బేతేలులో బలిపీఠమును కట్టి ఇదిగో బేతేలు దేవుడే నిజమైన దేవుడు బేతేలు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు బేతేలు దేవుడు మాట్లాడే దేవుడు బేతేలు దేవుడు దర్శనమిచ్చే దేవుడు బేతేలు దేవుడు వెనుతట్టి ధైర్యపరిచే దేవుడు స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా బలిపీఠములోనికి దేవుడు ప్రియులారా దిగి రావడం కోసము కడుతూ వచ్చారు దేవునితో సంబంధం పెంచుకోవడం కోసం కడుతూ వచ్చారు భక్తులు బలిపీఠాలు నేనేమంటానంటే ఈ రాత్రి బేతేలు నువ్వు ఎక్కడ ఆరాధన చేస్తే అది నీకు బేతేలు స్తోత్రం చెప్పండి గట్టిగా మందిరంలో ఉన్నావా అది నీకు బేతేలు నీ గదిలో ప్రార్థిస్తున్నావా అది నీకు బేతేలు నువ్వు ప్రయాణంలో ఆరాధన చేస్తున్నావా అది నీకు బేతేలు ఎక్కడ నిలుచున్నావో అక్కడ బేతేలు ఉంటుంది ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ప్రార్థిస్తారో ఎక్కడ ఆరాధిస్తారో ఎక్కడ పాడుతూ ఉంటారో ఎక్కడ చదువుతూ ఉంటారో ఎక్కడ దేవుని నామమును స్తుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తారో అది బేతేలు చెప్పడం అంటే బేతేలు నీతో ఉండాలి నీవు బేతేలులో ఉండాలి మనము బేతేలులో ఉండాలి బేతేలులో మనం ఉండాలి మనము బేతేలుతో కరెక్ట్ అయి ఉండాలి సంబంధం కలిగి ఉండాలి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా మందిరానికి వస్తే దేవదూతల్లాగా ఉంటారు కొంతమంది అబ్బో దిగొచ్చినట్టుండారు అసలు పరలోకంలో చెరువులు అన్నట్టుగా ఉంటారన్నమాట ఇక ముందు లైన్లో కూర్చుంటారు ముసుగులు తెల్లగా ఉంటాయి డ్రెస్సులు తెల్లగా ఉంటాయి బైబిళ్ళు తెల్లగా ఉంటాయి పాటల పుస్తకాలు తెల్లగా ఉంటాయి మనుషులు కూడా తెల్లగా ఉంటారు ఇక మేకప్ వేసుకొని మీ సంగతి కాదు రెండు గురించి ఉంటారు బయటికి వెళ్తేనే అంతా నలిపే లోపలంతా నలిపే మాటలు నలిపే క్రియలు నలిపే ఏంటంట ముఖాలు నలిపే ప్రవర్తన నలిపే అంటే ఏంటి అంతా పాపముతో కనకట యేసు రక్తమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ఎక్కడ ఉన్నా బేతేలు నీలో ఉండాలి నీవు బేతేలుతో కరెక్ట్ అయి ఉండాలి స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా హల్లెలూయా బేతేలుని విడిచిపెడితే నీకు క్షేమం ఉండదు బేతేలుని విడిచిపెడితే నీకు ప్రియులారా ఆయుష్ ఉండదు బేతేలుని విడిచిపెడితే నీ బిడ్డలకు నీకు నీ కుటుంబములకు నీ ఉద్యోగానికి నీ వ్యాపారములకు నీ పని పాటలకు ఏమాత్రము కూడా ఫలితము ఉండదు నష్టపోయిన తరువాత బిడ్డలు చెడిపోయిన తరువాత ఆ కుమార్తె చెరపబడిన తరువాత అయ్యో నేను బేతేలును మర్చిపోయానయ్యా బేతేలుకు దూరం అయిపోయానయ్యా అబ్బాయి బేతేలుకు వెళ్ళాలరా రెడీ అవ్వండి భార్యలారా బేతేలుకు వెళ్ళాలి రెడీ అవ్వండి ఎందుకో అంటుంది ఎవరు రాహేలు ఎందుకంట విగ్రహాలు దాచుకున్నందుకంట యేసు రక్తమే ఎంతకాలం దాచుకుంటావు విగ్రహం ఎంతకాలం దాచుకుంటావు పాపం ఎంతకాలం దాచుకుంటావు మోసపు జీవితము స్తోత్రం చెప్పు గట్టిగా అవన్నీ మారేసేయండి మీకు దండం పెడతా అవన్నీ విడిచిపెట్టండి మీకు దండం పెడతా మనము లేచి బేతేలుకి వెళదాము అక్కడ బలిపీఠము కడదామని చెప్పి బలిపీఠము కట్టడానికి బేతేలుకు వెళ్ళారు కట్టారు ఆరాధన
ఆరాధించడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా హల్లెలూయా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నీ కొడతాపట్లా. సిలువధారి నా బలి, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, అది నీ త్యాగ సంకేతమా, నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, అది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. హల్లెలూయా. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. ఎందుకు బేతేలుకు వెళ్ళాలి? రెండో పాయింట్. రెండవదిగా చూస్తే బేతేలులో దైవ ప్రత్యక్షత కలుగుచూ ఉన్నది. ఏం కలుగుతుంది? గట్టి చెప్పండి. దైవ ప్రత్యక్షత. ఆదికాండం 28:16 నుండి 19 వచ్చిన. యాకోబు నిద్ర తెలిసి ఆ, నిశ్చయముగా ఉమ్, యెహోవా ఈ స్థలమందున్నాడు, ఆ, అది నాకు తెలియకపోయిననుకొని ఆ. భయపడి భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని గమనించాలి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అనుకొనెను. తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు ఆ. అతడు ఉమ్. ఆ స్థలమునకు బేతేలు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. రెండు చేతులెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ స్థలము ఇది? దేవుడు కల ద్వారా మాట్లాడిన స్థలము. తలగడగా చేసుకున్న రాయి నూనె పోసిన స్థలము. దేవదూతలు ప్రత్యక్షమైన స్థలము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. రెండు చేతులెత్తి చెప్పండి. ప్రియులారా, కల ద్వారా మాట్లాడాడు, దర్శనము ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు, దేవుడే స్వరం వినిపించి మాట్లాడాడు. ఒక్క మాటతో చెప్పాలంటే ప్రియులారా, హారాను అరణ్యములో దేవుడు యాకోబులకు ప్రత్యక్షమగుచున్నట్లు చూస్తున్నాము. చప్పలు కొట్టి భయపరచాలి ప్రభు నామం. హారాననే మాటకు అర్థం ఏమిటంటే మంట. చెప్పండి అర్థం ఏంటి? గట్టి చెప్పండి. మంట. ఆరాధనలో నీకు మంట పుట్టాలా? పాడుతుంటే మంట లేవాలి, మంట రగలాలి. ఆత్మాభిషేకముతో ఉంటే మంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడన్న మంట. కూలింగ్ వాటర్ తాగుతున్నారు ఎండాకాలం. ఎట్లుంటుంది కూలింగ్ వాటర్? బాగా వేడిగా ఉంటుంది కదా. ఎట్లుంటుంది? అబ్బా హాయిగా ఉందమ్మా. నా పేడం తీసిందమ్మా నా ఫ్రెండ్ మార్కెట్కు రమ్మని. ఏం చేస్తా, దాని మాట కాదని లేక వెళ్ళా. ఎప్పుడే వద్దామని పోతే ఇప్పుడే మొదలైంది మంట. ఏం మంట? వేడి. షాపింగ్కి రమ్మని ప్రాణం తీసిందబ్బా మా ఫ్రెండ్. అందుకనే ఇప్పుడే వద్దామని పోతే అప్పుడే మొదలైంది వడగాలి మంట. ఆ మంట కాదు, ఆత్మ మంట పుట్టాల. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెనంటాడు దావీదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నా గుండె నాలో మండుచుండెను. చెప్పండి. నేను ధ్యానించుచుండగా ఏమంటిది? ఇది లోపల ఆత్మ ద్వారా రగిలే మంట. భక్తుడైనటువంటి యోబు అంటాడు కదా, నా ప్రేగులు నాలో మండుచున్నవి అంటాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయినటువంటి ఇరిమి అంటాడు కదా, నన్ను ఏంటయ్యా సువార్త చెప్పొద్దంటారు, నన్ను ఏంటయ్యా
ఏంటయ్యా, నన్ను బంధిస్తున్నారేంటయ్యా, నన్ను సువార్త చెప్పొద్దంటే, వాక్యం చెప్పొద్దంటే, ప్రవచనం చెప్పొద్దంటే నాలో ఎముకలు మండుచున్నవి. చప్పట్లు కొట్టుమై పట్టు ప్రభునేమండి. నా ఎముకలు నాలో చెప్పండి మండుచున్నవి. ఇది ఆత్మ ద్వారా పుట్టేటువంటి మంట. అంచె దినములలో, దుర్దినములలో, కడవరి దినములలో సంఘము మండే సంఘముగా ఉండాలి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి యోహాను గారు, పద్మాసు ద్వీపం అంటే దాని అర్థం ఏమిటంటే సముద్రాల మధ్యలో ఉంటుంది పద్మాసు లంక. దరిదాపుగా ప్రియులారది 40 మైళ్ళు ఎటు చూసిన విస్తీర్ణ దూరంగా ఉంటుంది, 15 మైళ్ళు విస్తరించి వెడల్పుగా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి లంకలో వేస్తే ప్రియులారా అది రాతి భూమి. డొమిషన్ చక్రవర్తి కాలంలో, రోమ చక్రవర్తి కాలంలో ఈయన తీసుకెళ్ళి అక్కడ వేస్తే మండుచూ ఉన్నాడు. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను, చప్పట్లు కొట్టి వైపచ్చండి ప్రభు నామమున. ఈయనకి మంట అంటే తెలియదు. యాకోబు గారికి మంట తెలియదు, మోసమే తెలుసు. అయితే బెర్షెబా నుండి హారానుకు వెళ్ళుచూ ఉన్నాడు. చదువు ఇప్పుడు 9-10 వచనాలు, 28-9-10 వచనాలు త్వరగా. ఏశావు ఆ, ఇస్మాయిలు నొద్దకు వెళ్ళి ఉమ్. తనకున్న భార్యను కాక ఆడమను చదివేది. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆ, హారాను వైపు వెళ్ళుచు ఆ, ఒక చోట చేరి ఆ. పొద్దుగుకినందున ఆ. అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఉమ్. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని ఆ. తనకు తలగడగా చేసుకొని చాలు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఎట్లుండి ఎటు వెళ్తున్నాడు? పాయింట్లోకి రావాలి. ఎట్లుంచి ఎటు వెళ్తున్నాడు? బెర్షెబా నుండి హారాన్ అంటే అర్థం ఏమిటి? మండకపోతే మండకపోయేర్ల మాట అన్న చెప్పండి. పెట్టుబడి ఏముంది దానికి అడ చూస్తున్నారు. హారాన్ అంటే అర్థం ఏమిటి? మంట. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఒక్కొక్క అమ్మ మండుద్ది పని కాకపోతే, ఒక్కొక్క అమ్మ మండుద్ది టిఫిన్ కాకపోతే, భర్త ఏదన్నా కాస్త ఎగదొయ్యకపోతే. ఒక్కొక్క అమ్మ మండుద్ది, ఆ మంట 7 మొదలైన మంట భర్త సహకరించకపోతే, పిల్లలు సహకరించకపోతే, ఇంట్లో పని మనిషి రాకపోతే, మా పాస్టమ్ గారు కూడా మండుతూ ఉంటుంది. అప్పుడు అన్ని ఇసిరేస్తా ఉంటుంది బయట బొచ్చిలన్నీ. ఇది ఒక రకమైన మంట అన్నమాట. టమటమా మరి ఉరువులు ఉరిగినట్టుగా గోలు వస్తా ఉంటుంది. మరి పెద్ద పెద్ద మాత. ఏంటి ఆ మాత అంటే, ఏం చేస్తా నీకేం తెలుసు, లేవటం కాఫీ తాగటమే తెలుసు అంటుంది. మా పాస్టమ్ గారు ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను చెప్పా అక్కడ మీకు దండం పెడతా, ఇంకెక్కువ అవుద్ది మంట. ఆ మంట నాకు తెలుసు కానీ మీకు తెలియదుగా. మరి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు రాదు మంట? వంటింటో మంట రాదు. ఆయన కాస్త నీళ్ళందుకు పోతే, ఆయన ఏమైనా వస్తువు అందుకు ఎవరైనా, నేను ఆయన అంటున్నా. అసలు ఇప్పుడు భాష ఏంటి? వాడు వీడు. ఏమ్మాయి లేడా? ఆడెప్పుడో చచ్చాడు, ఇంతవరకు చావాల. అసలు ఆడకు చచ్చేది ఎవడు చెబుతున్నాడు? ఎవరండి? భర్త. భర్త ఎందుకు అవుతాడు? ఆడు కదా. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఇంటిలో వంట కాకపోతే రేగే మంట కాదు, పని ఎవరైనా అందించకపోతే రేగే మంట కాదు, తపేళాలు చెంబులు గిన్నెలు పగలగొట్టే మంట కాదు. ఇది ఆత్మ ద్వారా రేగే మంట. చపడగొట్టి వైపచ్చండి ప్రభు నామమున. ముందుకెళ్తున్నాను. ఆ మంటతో మండుచు, ఆత్మ మంటతో మండుచు ప్రియులారా అలా నిద్రపోయాడు రాయిని తలగడగా చేసుకుని. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఏ సమయం అది? అక్కడ ఉన్న మాట కరెక్ట్ చెప్పాలి, సెంటెన్స్. ఏ సమయం అది? ప్రొద్దుగుంకు వేళ. అందరు చెప్పండి, ఏ సమయం? ప్రొద్దుగు. గట్టిగా చెప్పండి, ఏ సమయం? ప్రతి సమయానికి ఒక అర్థం ఉంటుంది. దావీదు పాపం చేయడానికి 3 కారణాలు. 2 సమయాల గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి ప్రియులారా 3 వచనాలు ఇప్పుడు చదవద్దు, నేను చెప్తున్నా వినండి. వసంత కాలమున అంటే వసంత కాలము రాకడను చూపిస్తా ఉన్నది. రాకడ కాలమని మర్చిపోయాడు. మిద్ది మీద లెక్కలు కొడతా ఉన్నాడు.
మిద్దె మీద షికారు చేస్తున్నాడు. 3వ వచనంలో ఉంది ప్రొద్దుగుంకు సమయము. ఏముంది 3వ వచనంలో? గట్టిగా చెప్పండి, ఏముంది? ప్రొద్దుగుంకు వేళ. అది శోధన గడియ. ప్రతి విశ్వాసికి శోధన గడి అనేది వస్తుంది. ప్రతి సేవకునికి శోధన గడి అనేది వస్తుంది. యేసు క్రీస్తు వారికి కూడా కలిగింది శోధన గడియ. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 2 చేతులు ఎత్తి చెప్పండి, దగ్గరగా చెప్పండి. అందుకని శోధన కాలమును ప్రియులారా ఈయన ఎదుర్కొనలేక, శోధన గడియను తప్పించుకొనలేక, ప్రొద్దుగుంకు సమయమున యుద్ధంలో ఉండవలసిన రాజు వసంత కాలమని మరచి, రాజులు యుద్ధమునకు వెళ్ళవలసినటువంటి సమయమని మరచి, శోధన గడియ ప్రొద్దుగుంకు వేళను మరచి మిద్దె మీదికెక్కి షికారు చేస్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే తాను చెయ్యవలసిన పనిని, బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. అది పాపమునకు దారి తీసింది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రొద్దుగుంకు వేళ ఏం చేశాడు? హారాను అరణ్యంలో అక్కడ ఉన్న చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని చేసుకొని, అంటే దాని అర్థం ఏమిటంటే రాయి మీద ఆనుకొని నిద్రపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వైపొచ్చాలి. ఎవరి మీద? గట్టిగా చెప్పండి, ఎవరి మీద? అంటే దాని అర్థం ఏమిటంటే రాయి ప్రభువైన క్రీస్తు, జీవము కలిగిన రాయి ఆయన. ప్రియులారా, అది రాయి మీద ఆనుకొని నిద్రించుచున్నాడు. షూలమ్మితుని గురించి వ్రాయబడింది కదా, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఎవరి మీద ఆనుకున్నాడు యాకోబు? క్రీస్తు అనే రాయి మీద. షూలమ్మితి ఎవరి మీద ఆనుకుంది? ప్రియులారా, అదిగో ప్రియుని మీద క్రీస్తు అనే రాయి మీద ఆనుకున్నది. ప్రియులారా, ఉద్యోగం ఉండవచ్చు, బిడ్డలు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, ఎండి బంగారం ఉండవచ్చు. ప్రియులారా, నాకే అసలు ఒకింటికి పోవాల్సిన పని ఏంది, నాకేంటండి అని ఇంకొక అమ్మ అంటది. ఉప్పుకు బాను, పప్పుకు బాను, దేనికి బాను అంటది. తెల్లారి తల్లికి ముక్కుతా మూలుగుతా ఉంటే ఎవరు ఒకళ్ళు పోయి వేసుకెళ్ళాలి. వేసి రక్తమే ఏమి లేదు. పై 3 కింద 3 అయితే సాలిక అంతటితో అయిపోద్దాం మన పని. 3 వాంతులు 3 రోజులు వేసి రక్తమే. అంతే కదండి. అబ్బో, మాటలు చూస్తే ఎంత ధీమాగా మాట్లాడతారు. నాకేందండి 7 కొడుకులండి, 7 జతలు ఎడ్లండి, 7 ఎకరాల పొలం అండి, 7 అంతస్తుల బిల్డింగ్ అండి, అసలు నాకేంటండి ఒకటి అంటాడు ఇంకొకడు. శోధన గడియ తప్పకుండా నీకు ఎదురవుద్ది, జాగ్రత్త. యేసు రక్తమే. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. హల్లెలూయా. అయితే యాకోబు ప్రియులారా ఆ గడియను తప్పించుకున్నాడు, యేసు మీద ఆనుకున్నాడు. షూలమ్మితి ఆ గడియని గమనించి ప్రాణప్రియుడి మీద ఆనుకున్నది. చప్పట్లు కొట్టి వైపొచ్చు ప్రభు నామములో. ధనము మీద ఆనుకొనవద్దు, ఉద్యోగం మీద ఆనుకొనవద్దు, ఎండి బంగారముల మీద ఆనుకొనవద్దు, లోక సంబంధమైన వాటి మీద ఆనుకొనవద్దు. అది గర్వము, అది అహంభావము, అది అతిశయము. యేసు రక్తమే. ప్రియుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి సంఘము, పరిశుద్ధులు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని. ఏందా కొట్టుడేంది? వాయా వరుస లేకుండా కొట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. 2 చేతులెత్తి చెప్పు. ఆ ఇంట్లోకి రండి. బేతేలులో 2వది ఏమిటి? దేవుని ప్రత్యక్షత. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే క్రీస్తు మీద ఆనుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మాట్లాడుచున్నాడు, అప్పుడు దూతలు కనబడుచున్నారు, అప్పుడు దర్శనము కలుగుచు ఉన్నది. ఆ దేవదూతలు పైకి ఎక్కుచు క్రిందికి దిగుచున్నారు. ఇది దైవ ప్రత్యక్షత
అని గ్రహించుచున్నాడు యాకోబు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ప్రార్థిస్తున్నావు మంచిదే, మందిరానికి వెళ్తున్నావు మంచిదే, ఉపవాసాలు చేస్తున్నావు మంచిదే, వాక్యం చదువుతున్నావు మంచిదే, పాటలు పాడుతున్నావు మంచిదే. నీ ముఖానికి అసలు దైవ ప్రత్యక్షత ఉంది? అసలు దైవ ప్రత్యక్షత అంటే తెలుసా నీకు? చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. రావటం పోవటం కాదు, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, ప్రతిరోజు దైవ దర్శనము చూడాలి, ప్రతిరోజు దైవ ప్రత్యక్షత కలిగి ఉండాలి. సంఘము స్తోత్రం చెప్పండి గట్టిగా. పిఎం శామ్యూల్ అయ్య గారు అనేవాడు, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? గట్టిగా ఆగు ఆగు ఆగు. చేతులు తేలేదా మీరు? తేలేదా? ఎండాకాలమే కదండి. చలికాలం కనుక టపాకాయలు మోగిస్తే సచ్చినోడి దగ్గర ఏంటంట తుస్సు అంటాయి. ఏంది దాని అర్థం? ఏంటంటే వాళ్ళు లేచేవాడు కాదు, ఎందుకు నా పేడలు చేస్తారు, నేను మోగలేను దాని అర్థం. మీరు కూడా అట్నే పడుతున్నారు. మీరెందుకు నా పేడలు చేస్తారు? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఏదేను ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను. మైక్ ఆపరేటర్ అడగలేడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఈ ఒక్క మీటింగే కాదు నీకు నాకు 24 hours 366 రోజులు ఉంటానే ఉంటాయి. దయచేసి సౌండ్ కొంచెం పెట్టండి, ఏమనుకో, తిట్టుకోవద్దు. ఎందుకు ఇప్పుడు ఈ పాట పాడానంటే, ఈ పాట పాడి దైవ సేవకుడైనటువంటి అపోస్తులు పిఎం శామ్యూల్ అయ్య గారు సేవకుల్లో ఈ పాట పాడి, సేవకులారా మీరు దేవుని స్వరం వింటున్నారా అని ప్రశ్నించాడు. ఎవరు మాట్లాడు? అప్పుడు ఆయన అన్నాడు, ప్రతిరోజు వేకువజామున 3 గంటలకు నేను దేవుని స్వరం వింటున్నానని సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ప్రతిరోజు స్వరం వింటున్నానని దాని అర్థం ఏమిటి? దేవుని ప్రత్యక్షతను అనుభవించుచున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పిఎం శామ్యూల్ అయ్య గారు నేనేమంటానంటే, సేవకులు కావచ్చు, సంఘము కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మోకాలు వంచి ప్రార్థిస్తే కన్నీరు, ప్రియులారా, బొట్టులుగా కన్నీరు తారాలుగా విడిచి ప్రార్థన చేస్తే దేవుని ప్రత్యక్షత మనం అనుభవిస్తాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇల్లైనా, అది గదైనా, అది ప్రియులారా, అది మందిరమైనా, ఎక్కడైనా ప్రత్యక్షత దేవుడు కలిగిస్తాడు. యేసు రక్తమే. అందుకని నేనంటాను, నీకు అసలు దైవ ప్రత్యక్షత ఉన్నదా తల్లి? బేతేలుకు వెళితే నీకు దైవ ప్రత్యక్షత కలిగించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. దేవుని ప్రత్యక్షత కలిగిన విశ్వాసులుగా ఉంటే, దేవుని ప్రత్యక్షత కలిగిన సంఘముగా ఉంటే, దేవుని ప్రత్యక్షత కలిగిన సేవకులుగా ఉంటే, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి పరిశుద్ధులుగా, దేవుని ప్రజలుగా ఉంటే ప్రత్యక్షత నీ బాధలు పోగొడుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రత్యక్షత నీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రత్యక్షత నీకు ధైర్యం ఇస్తుంది. శోధనలో చప్పట్లు కొట్టి మైపరచండి ప్రభువు నామమున. బేతేలులో ఎందుకు వెళ్ళాలి? బేతేలులో దేవుని ప్రత్యక్షత. మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. ఎందుకు వెళ్ళాలి బేతేలుకు? మూడో పాయింట్ చూస్తే, యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళుచున్నారట. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎందుకు వెళుతున్నారు? 12 మంది కుమారులుంటే మినహాయించిన 11 మందిని గూర్చి వ్రాయలేదు దేవుడు. ఒక యోసేపు ఇంటి వారే ఎందుకు వెళుతున్నారు అంటే, మిగిలినటువంటి వారు బేతేలు వారికి తెలియదనే కదా, మిగిలినటువంటి వారు వెళ్ళే అనుభవం లేదనే కదా, మిగిలినటువంటి వారికి ఆరాధన తెలియదు, దేవుడు అంటే తెలియదు, దేవుని కార్యములు తెలియదు, అద్భుతములు తెలియదు, ఆయన చేసే అద్భుత క్రియలు వారికి తెలియదని. యేసు రక్తమే. యోసేపు ఇంటి వారికి మాత్రం ఇవన్నీ తెలుసు కాబట్టి వారు బేతేలుకు వెళ్ళడం మానకుండా వెళ్ళుచున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ. న్యాయాధిపతుల గ్రంథం 1:22.
న్యాయాధిపతుల గ్రంథము 1:22 త్వరగా చదవాలి. పట్టుకోమాకండి. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. చాలు, అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళకపోతే మాట చెప్పండి అండి. అప్పుడే ముగిస్తాను అనుకోబాకండి పొరపాటును తొందరగా మాట. డేటు మారాలి కదా మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి కదా షడ్రగ్ పాస్టర్ గారు గుర్తు వచ్చేది మీ పాస్టర్ గారికి. అట్లా గుర్తు రావాలంటే డేటు మార్చి వెళ్తాను నేను. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాయింట్లోకి రండి. ఎక్కడికి వెళ్తున్నారు యోసేపు ఇంటి వారు? గట్టిగా చెప్పాలి. ఎక్కడికి? బేతేలుకి వెళ్తే ఏమయ్యాడు ఇప్పుడు? బేతేలుకు వెళ్ళుట వలన మరలా చదవాలి. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి శక్తి ఉన్నంత వరకు. మిగిలినటువంటి వారందరూ బేతేలుకు వెళ్ళినట్లుగా అక్కడ లేదు. అయితే యోసేపు ఇంటి వారు ఎందుకు వెళ్తున్నారంటే అది ఆరాధించే స్థలము. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. అది బలిపీఠము కట్టబడుతున్న స్థలము. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. అది దేవుని ప్రత్యక్షమవుతూ వస్తున్న స్థలము. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. ఆ సంగతి వీరు గుర్తించి అందరూ మర్చిపోయారు బేతేలు. అందరూ వెనకేశారు బేతేలును. అందరికీ గుర్తు లేదు బేతేలు. అయితే వీళ్ళు మాత్రము భయము కలిగి, భక్తి కలిగి, నిష్ఠ కలిగి, గరిష్ట కలిగి, ప్రతిష్టత కలిగి, వీళ్ళారా ప్రార్థనా పరులుగా ఉంటూ, యథార్థవంతులుగా ఉంటూ, భక్తి పరులుగా ఉండి, ధర్మశాస్త్రమును వీళ్ళారా ధ్యానించేవారుగా ఉంటూ, బేతేలు అనేటువంటి మందిరమును మర్చిపోకుండా ఎప్పుడైతే వెళ్ళారో దేవుడు వారికి తోడయ్యున్నాడు. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగంలో దేవుడు తోడై ఉండాలి. నీ వ్యాపారంలో దేవుడు తోడై ఉండాలి. శోధన కాలమును నీవు మనము జయించేవారమై ఉండాలి. సమస్యలను ఎదిరించగలిగిన సామర్థ్యము కలిగి ఉండాలి. రెక్కల కష్టార్జితంలో దేవుడు తోడై ఉండాలి. శత్రువుడు జయించగలిగిన సామర్థ్యం మనము కలిగి ఉండాలి. అంటే బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు గనక అప్పుడే మనకు సమస్తము సాధ్యమవుతాయి. అది దాని అర్థము. స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా. అందరూ స్తోత్రం చెప్పండి. ఇమ్మానుయేలైన నా దేవుడు నన్నెన్నడు తాను వీడని వాడు. ఇమ్మానుయేలైన నా దేవుడు నన్నెన్నడు తాను వీడని వాడు. తన చేతి నీడలో నన్ను దాచువాడు. తన చేతి నీడలో నన్ను దాచువాడు. జాడలో మిగిలినటువంటి వారు ఎందుకు బేతేలుకు వెళ్ళలేదు? ఒక్క మాట చూపిస్తాను అందులోనే 3వ పాయింట్లో. 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చాలు. ఏ తరమట? అందరు చెప్పండి. ఏ తరము? ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యము ఎరుగని తరమది. దేవుడు మన్నా కురిపించినది వారు ఎరుగరు. పూరేడు పిట్టలు కురిపించింది వారు ఎరుగరు.
దేవుడు తన ప్రజలను నడిపించింది ఎరుగరు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంతేకాదు యోర్దాను పాయలు చేసింది ఎరుగరు. ఎరుగని తరము. ధర్మశాస్త్రం అంటే ఎరుగక, అద్భుతములంటే ఎరుగక, సూచక్రియలంటే ఎరుగక, దేవుని భక్తి అంటే దేవుని భయమును ఎరుగక ప్రవర్తిస్తున్న తరము. ఆ తరము యేసు రక్తమే. ఆ తరములోనే మిగిలినటువంటి వారుగా యోసేపు ఇంటి వారు అక్కడ ఉన్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వారికి మాత్రము తెలుసండి, మా ప్రియులారా, మన్నా కురిపించింది తెలుసు. అరణ్యంలో పూరేడు పిట్టలు అరణ్యంలో కురిపించిన సంగతి తెలుసు. ప్రియులారా, యోర్దాను పాయలైన సంగతి తెలుసు. పగల మేఘ స్తంభంలో, రాత్రి స్తంభంలో దేవుడు తన ప్రజలు నడిపించింది తెలుసు. యోర్దాను పాయలైన సంగతి తెలుసు. అద్భుతములు తెలుసు, ఆశ్చర్యములు తెలుసు. దేవుని ప్రజలు అరణ్యములో ప్రియులారా యుద్ధ వీరులై ప్రియులారా వారు ప్రయాణం చేస్తుంటే మహిమ వేగము దిగి వచ్చింది తెలుసు. వారి పాదములు వాయలేదు, వారి వస్త్రములు వాయలేదు. చప్పట్లు కొట్టి వైపత్తు ప్రభు నామాన్ని. దేవుని స్తుతించుడి, ఎలా